హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి. సో మనకు బీఈడి ఫస్ట్ ఇయర్ 6th పేపర్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ 6th పేపర్ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ నుంచి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో మనకు ఇదైతే మేబీ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి ఇది మనము చూద్దాము ఆన్సర్ ఎలా ఉంటుంది అన్నది, అండ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇప్పుడు బయట మెటీరియల్స్ దొరకడము కష్టమైపోతుంది కదా. సో మీకు వీడియో ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఆన్సర్ కావాలనుకుంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ పెట్టుకొని మీరు నోట్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి యోగిక్ కాన్సెప్ట్ ఆఫ్ హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్, తెలుగులో ఆరోగ్యం పెంపొందించడంలో యోగా పాత్ర. ఓకే, అంటే మన ఆరోగ్యాన్ని మనము మంచిగా చూసుకోవాలనంటే, మన ఆరోగ్యాన్ని మనం బాగా కాపాడుకోవాలనంటే యోగా అనే కాన్సెప్ట్ అది దాని పాత్ర ఎంతవరకు ఉంటుంది అనే దాని గురించి రాయమంటున్నాడు. అంటే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ప్రస్తుత పరిస్థితుల్లో తన రోజువారీ పనుల ఒత్తిడి నుంచి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగాను ప్రతిరోజు అభ్యసించడం తప్పనిసరి అని గ్రహించాలి. యోగాసనాలు ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా శారీరక మానసిక ప్రశాంతతను కలుగచేసి మన రోజువారీ పనులను సక్రమంగా చేయడానికి మనకి తగినంత శక్తినిచ్చే ఫిట్నెస్ని చేకూర్చగలవు. వీటి వల్ల మనకు ముఖ్యంగా శరీరంపై అవగాహన పెరగడము, మనసు ప్రశాంతంగా తయారు కావడము, శరీరం రిలాక్స్ అవ్వడము, ఏకాగ్రత పెరగడం అనేది గమనించవచ్చు. ఈ ప్రయత్నంలో శారీరక మానసిక ఆరోగ్యం పెరగడం మీరు గమనిస్తారు. ఎందువల్లనంటే మీరు ఆసనాలు వేసేటప్పుడు జాగ్రత్తగా గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ప్రయత్నంలో కండరాలను స్ట్రెచ్ చేయడం, శరీరంలోని వివిధ అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, పేగులు, లివర్, జీర్ణాశయం మొదలైన వాటినే కాకుండా అంతఃస్రావక గ్రంథులను కూడా ఉత్తేజపరచడం, వాటికి రక్త ప్రసారం పెరగడం, మసాజ్ జరగడం వల్ల అవి మరింత మెరుగైన సామర్థ్యంతో చాలా కాలం వయస్సు ప్రభావం ప్రాణశక్తి విడుదల జరిగి ఛానల్స్ ద్వారా శరీరం అంతటా వ్యాపించడం జరుగుతుంది. సో ఇందులో మనకు యోగా పద్ధతుల ద్వారా శ్వాసక్రియ తగ్గుతుంది, జీవక్రియ రేటు తగ్గడం, ముఖ్యంగా విచ్ఛిన్న క్రియ తగ్గడం, ఆక్సిజన్ వినియోగం తగ్గడం, శరీర ఉష్ణోగ్రత తగ్గడం మొదలైనవి మార్పులు వస్తాయి. ఇవన్నీ కూడా శరీర ఆరోగ్యానికి ఉపయోగపడేవి. అదేవిధంగా మనము రోజువారీ చేసే మిగతా వ్యాయామ పద్ధతులను పరిశీలిస్తే ఆసనాల విలువలు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా వ్యాయామం చేసిన వారికి శ్వాస వేగం పెరుగుతుంది, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా మనం ఆసనాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క అవయవం పైన లేదా ఒక్కో గ్రంథి పైన, ముఖ్యంగా అంతఃస్రావక గ్రంథులపై ప్రభావం కలిగే రూపుదిద్దుకుంటాయి. థైరాయిడ్, ఎడ్రినల్ ఇలా యోగాసనాలు వేసినట్లయితే మన శరీరంలోని ఎలక్ట్రోకెమికల్ యాక్టివిటీ మార్పు చెందడాన్ని పరిశోధనల్లో కనుగొన్నారు. ఇది మన ఆరోగ్యంలో మంచి మార్పుని ఇస్తుంది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ వన్, ఆసనాలు వేయడం ద్వారా శరీరం లోపల వ్యర్థ పదార్థాలు కదిలి బయటికి వెళ్ళడంతో శరీరం మరింత ఉత్సాహంగా తయారై రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. ఆసనాలు వేయడం ద్వారా శరీరం అంతా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. రోజువారీ పనులు మరింత ఉత్సాహంగా చేయడం, ఎంతసేపు అయినా అలసట లేకుండా చేసి ఫిట్నెస్ పెంచుతుంది. ఆసనాల్లో ఒక భాగమైన ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు బాగా వ్యాకోచించి ఎక్కువ గాలిని పీల్చుకునే సామర్థ్యం పొందుతాయి. దీనివల్ల ఎక్కువ కాలం శుభ్రం చేయబడుతుంది. శరీరం లోపలి మలినాలు మరింత బయటకు వెళ్తాయి. ఆసనాలు వేయడం వల్ల పైన చెప్పినట్టుగా తక్కువ శక్తి మాత్రమే వినియోగపడుతుంది. దీని ద్వారా మన బుద్ధి వికసిస్తుంది, ఆలోచన శక్తి, గ్రహణ శక్తి ఇంకా మరెన్నో పెంపొందుతాయి. యోగాలో అంతర్భాగమైన ధ్యానం వల్ల మనసు ఒక రకమైన ప్రశాంతతను పొందుతుంది. దీని ద్వారా మన బుద్ధి వికసిస్తుంది, గ్రహణ శక్తి పెరుగుతుంది. యోగాసనాలు వేయడం ద్వారా శారీరక మానసిక అభివృద్ధి చెందడం మనం గమనించవచ్చు. సో ఇదండి దీనికి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు కాన్సెప్ట్ అడిగింది కాబట్టి మనకి ఇక్కడ ఒక ఎస్ఏ రైటింగ్ లాగా ఇచ్చిండు. మనం ఇక్కడ ఉన్నట్టు మనం రాయకుండా ఏం చేయాలనంటే మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయాలి. లైక్
హెడ్డింగ్స్ రాయడం కానీ ఒక ఆన్సర్ రాసేటప్పుడు మనం హెడ్డింగ్స్ రాసి దాని కింద ఇట్లా లైక్ సంథింగ్ డిజైన్ లాగా చేస్తే వాళ్ళకి అట్రాక్టివ్ అనిపిస్తుంది అన్నమాట. మనకు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఇంకేదైనా లైక్ ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోకెమికల్ యాక్టివిటీ అని ఉంది. సో ఇక్కడ వీటి కింద ఇంపార్టెంట్ వర్డ్స్ కింద మనం ఇట్లా నోట్ చేయడం, అప్పుడు వాళ్ళకు ఏంటంటే ఇలా నోట్ చేయడం ద్వారా మనకి ఎగ్జామినర్కి మన ఎగ్జామ్ పేపర్ వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళకు మంచి ఇంప్రెషన్ కలుగుతుందన్నమాట. అండ్ మనకి ఎప్పుడైనా సరే నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి, మనం కొట్టివేతలు అనేది చేయకూడదు. ఇట్లా మనం ఎగ్జామ్లో రాయగలుగుతాం. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు ఎలా చెప్పాలి అని అంటే లైక్ టైప్స్ ఉన్నాయి. టైప్స్ అని ఉన్నప్పుడు మనం టైప్స్ రకాలు అని నెంబర్ 1 నెంబర్ 2 అలా రాయకుండా ఏం చేయాలనంటే లైక్ ఇట్లా టైప్స్ అని మనం హెడ్డింగ్ పెట్టి ఇట్లా 1 అని పెట్టి ఇట్లా బాక్స్, దీని నుంచి దీనికి ఇంకొకటి ఏదైనా కనెక్ట్ ఉంటుంది. ఇట్లా మనము రాసేటప్పుడు వాళ్ళకు గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది, అప్పుడు మనకు మార్క్స్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఇదండి. ఇంకా నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.